దేవతల వద్దకు వచ్చేటువంటి ఆ నారదులు వారు, ఏమిటి నవగ్రహ దేవతల్లారా, మీ దృష్టి పడితే ప్రపంచమే తారుమారవుతుంది కదా, మరి నేడు ఈ రావణాసురుడు కాల కింద మీరు ఇలా నలిగిపోతూ ఉన్నారేమిటి అని అంటాడు. దానికి శనీశ్వరుడు ఇలా అంటాడు, నారద, మా వీపు మీద కాలు పెట్టి తొక్కడం కాదు, ఒకసారి మమ్మల్ని బోర్ల పడుకోబెట్టకుండా తిప్పి చూడమని చెప్పు, అప్పుడు ఏమిటో మా ప్రతాపం మేము తప్పక నిరూపిస్తాము అని అంటాడు. వెంటనే నారదుడు రావణాసురుడికి ఈ విషయం గురించి చెబుతాడు. రావణాసురా, ఇది విను, నీవు ఇంత పరాక్రమవంతుడివి, నవగ్రహాలను వీపుల మీద ఎందుకు తొక్కుతున్నావు? వాళ్ళ హృదయాల మీద కాలు పెట్టి తొక్కవచ్చు కదా, అప్పుడే ఇంకా నీ విలువ ఎక్కువగా పెరుగుతుంది. ఎందుకంటే ఇది దొంగ దెబ్బ తీసినట్లు అవుతుంది కదా. గ్రహాలకు భయపడి నీవు వారిని బోర్ల పెట్టావని చెప్పి చాలామంది అనుకొని నవ్వుకుంటూ ఉన్నారు. దేవతలు కూడా అదే అనుకుంటూ ఉన్నారు అని అనగానే రావణాసురుడు ఇలా అంటాడు, నారద, నాకు ఎదురే లేదు, నేను నవగ్రహ దేవతలారా నా వైపు తిరగండి అని అంటాడు. వెంటనే నవగ్రహ దేవతలు అతని వైపు తిరుగుతారు. ఆ వెంటనే వారి హృదయాలపై కాలు పెడుతూ వస్తాడు రావణాసురుడు. సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు ఇలా అందరి హృదయాల మీద కాలు పెట్టి వస్తూ ఉంటాడు. కానీ శనిగ్రహం మీద కాలు పెట్టగానే శని దిష్టి రావణుడి మీద పడుతుంది. ఇక వెంటనే అక్కడకు శూర్పణఖ రావణుడు దగ్గరకు వచ్చి అన్నా అంటూ పెద్దగా ఏడుస్తుంది. రావణుడు ఏమైంది శూర్పణఖ అని అడిగితే, అరణ్యంలో రామలక్ష్మణులు ఉన్నారు, వారు నా ముక్కు చెవులు లక్ష్మణుడు కోసి చేతిలో పెట్టాడు. రాముడి భార్య సీత కూడా అక్కడే ఉంటుంది, ఆమె చాలా అందంగా ఉంటుంది, అటువంటి అందమైనటువంటి స్త్రీ నీకు భార్యగా ఉంటే బాగుంటుందని చెప్పి నాకు అనిపిస్తుంది అని అంటుంది. ఇక శని దృష్టి సోకడం వలన రావణాసురుడి యొక్క బుద్ధి వక్రించి సీతాదేవిని అపహరిస్తాడు. ఆ తర్వాత రామలక్ష్మణుల చేతిలో రావణుడు మరణిస్తాడు. రాక్షస వంశం నాశనం అయిపోతుంది. శని దృష్టి పడడం వల్ల శాస్త్రాలు, వేద